హాయ్ అక్క, ఏం చేస్తున్నావే? తిన్నావా? నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానే. ఏంటి కాకా పడుతున్నావు? అది నువ్వెంత కాకా కాదే, పట్టినా నేను డాక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటా. ప్లీజ్ నా గురించి ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప డాడీ నాకు పెళ్లి చేయను అంటున్నాడు. చదువుకో చెల్లెమ్మా, నాకు క్లాస్ ఉంది. బాయ్. నీకు ప్లీజ్ మోటివేషన్ అక్క, ఆఫీస్. ఒక్కదాన్ని ఎన్ని రోజులను ఉండను నువ్వే చెప్పు. చీ నోర్మై. సరే, నోరు మూస్తే పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఎప్పుడు పెళ్ళి 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 మరి అంట. నువ్వంటే సమంత లాగా అందంగా ఉంటావు, బాగా చదువుతావు. నాకేముంది, పక్క మొహం దాన్ని, చదువు లేదు. నన్నెవరు చేసుకుంటాడే? నా తొందర నాకు ఉంటుంది కదే. అది కాక డాడీ నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప నాకు చేయను అంటున్నాడు. నీ చదువుకి నా పెళ్ళికి లింక్ ఏంటే? వెళ్ళి డాడీ నడు. నీకు చెప్తేనేమో నువ్వు వినవు, డాడీ వినరు. ఒక్కదాన్ని ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉండాలి? అదే ఈ ప్రభాస్ను మహేష్ బాబును ఇచ్చి పెళ్లి చేస్తే ఇండియా టీంకి కన్నట్టు 11 మంది పిల్లల్ని కంటానే. మూతి పగులుతుంది పిచ్చి పిచ్చిగా వాగితే. వెళ్ళి ప్లీజ్ చదువుకో. అక్క, బాయ్. ప్లీజ్. మూతి బాయ్.